అందరికీ నమస్కారం. ఈరోజు కర్కాటక రాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేయండి. అధికారులతో మీ సంబంధాలు ఈ రోజు మెరుగుపడతాయి. మీరు వారి నుండి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వారి మద్దతుతో మీ పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. మీ పనితీరు వారికి సంతృప్తిని ఇస్తుంది. కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం కూడా ఉంది. అయితే కొన్నిసార్లు వారి అంచనాలకు తగ్గట్టుగా పనిచెయ్యలేకపోవడం వల్ల కొంత ఒత్తిడికి లోనవ్వవచ్చు. వారిని విమర్శించకుండా వారి సూచనలను స్వీకరించడానికి ప్రయత్నించండి. సహనంతో నిజాయితీగా మీ విధులను నిర్వర్తించండి. ఇది మీ కెరియర్కు మంచి అవకాశాలను తీసుకువస్తుంది. ఆధ్యాత్మికత, దైవచింతన, పుణ్యకార్యాలు మనసుకు శాంతిని, సంతృప్తిని కలిగించేవి. ఈరోజు మీకు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. దేవాలయ దర్శనం, పారాయణం వంటివి చేయడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. శివుడు కృపతో మీ కోరికలు నెరవేరుతాయి. మీలో ఒక కొత్త శక్తి, ధైర్యం చోటు చేసుకుంటాయి. ఈరోజు మీరు ఆనందంగా గడపడానికి చిన్న చిన్న విషయాలు కూడా దోహదపడతాయి. సానుకూల దృక్పథంతో ఉండటం వల్ల మీ ఆనందం రెట్టింపు అవుతుంది. ఆఫీసులో ఈరోజు మీకు అనుకూల వాతావరణం ఉంటుంది. మీ పనిని ప్రశంసిస్తారు. సహోద్యోగుల నుంచి సహకారం లభిస్తుంది. మీ కష్టానికి తగిన గుర్తింపు లభించే అవకాశాలున్నాయి. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు జాగ్రత్త వహించాలి. వాతావరణ మార్పుల వల్ల కొంచెం అస్వస్థతగా అనిపించవచ్చు. కాబట్టి ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవడం, తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా ముఖ్యం. ఆర్థికపరంగా ఈరోజు మీరు కొంత స్థిరత్వాన్ని అనుభవించవచ్చు. ఊహించని ధనలాభం లేకపోయినా మీ పాత పెట్టుబడుల నుండి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీరు చాలా కాలంగా వాయిదా వేస్తున్న ఒక ముఖ్యమైన ఆర్థిక నిర్ణయాన్ని ఈరోజు తీసుకోవడానికి సరైన సమయం. అయితే అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇంటి కోసం లేదా కుటుంబ సభ్యుల కోసం చేసే ఖర్చులపై దృష్టి పెట్టాలి. లేదంటే బడ్జెట్ అదుపు తప్పుతుంది. జాగ్రత్తగా వ్యవహరిస్తే మీ ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతమవుతుంది. ఈరోజు మీరు అనుకున్న కార్యక్రమాలు సకాలంలో పూర్తవుతాయి. మీ పనులకు ఆటంకాలు కలగకుండా విజయవంతంగా నిర్వహిస్తారు. మీరు చేపట్టిన పనుల వల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. కుటుంబ సభ్యులతో మీ సంబంధాలు ఈరోజు మరింత బలపడతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. చిన్న చిన్న అపార్థాలు తలెత్తినా వాటిని మీరు మీ సహనంతో, ప్రేమతో పరిష్కరించుకుంటారు. క్రీడాకారులకు ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు పాల్గొనే పోటీలలో మంచి ప్రదర్శన కనబరుస్తారు. విజయం సాధించే అవకాశాలు బలంగా ఉన్నాయి. శారీరక శ్రమతో కూడిన ఆటలు మీకు ఉత్సాహాన్ని, ఆరోగ్యాన్ని ఇస్తాయి. కానీ అతి ఉత్సాహం వల్ల చిన్నపాటి గాయాలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో మీ ఆటతీరుకు ప్రశంసలు లభిస్తాయి. అనవసరమైన వాదనలకు, గొడవలకు దూరంగా ఉండటం మంచిది. చిన్నపాటి అభిప్రాయ భేదాలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. మీ సహనాన్ని కోల్పోకుండా ప్రశాంతంగా వ్యవహరించండి. ఈరోజు మీరు కొన్ని విషయాలలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీరు పెట్టే ఖర్చుల విషయంలో, వాడే మాటల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తెలియని వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చెయ్యవద్దు. ఈరోజు మీరు చేసే చిన్నపాటి తప్పులు కూడా పెద్ద ఇబ్బందులను తెచ్చిపెట్టే అవకాశం ఉంది. కాబట్టి ఏ పని చేసే ముందైనా 1-2 సార్లు ఆలోచించి ఆచరించండి. మీ నిర్ణయాలు స్పష్టంగా ఉండేలా చూసుకోండి. వైవాహిక జీవితంలో ఈరోజు సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. మీ భాగస్వామితో సంతోషంగా గడిపే అవకాశాలున్నాయి. ఒకరికొకరు ప్రేమ, గౌరవం పెంచుకోవడం ద్వారా మీ బంధం మరింత బలపడుతుంది. అనుకోని సంఘటనలు మీ బంధానికి మరింత బలాన్ని చేకూరుస్తాయి. ఈరోజు మీరు ఊహించని ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. ఎప్పటినుంచో మీరు ఎదుర్కొంటున్న ఒక సమస్యను పరిష్కరించడానికి మీరు ముందుకు వస్తారు. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం మీకు విజయాలను అందిస్తుంది. ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవడానికి మీకు తగినంత ధైర్యం ఉంటుంది.
అయితే కొన్నిసార్లు మీ ధైర్యం అతిధైర్యంగా మారి తొందరపాటు చర్యలకు దారితీయవచ్చు. పరిస్థితులను పూర్తిగా అంచనా వేసి అడుగులు వేయడం చాలా ముఖ్యం. నమ్మకం విషయంలో ఈరోజు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇతరులను గుడ్డిగా నమ్మడం వల్ల మీరు మోసపోయే ప్రమాదముంది. మీ పట్ల నమ్మకంగా ఉండేవారిని గుర్తించడం ముఖ్యం. మీ ఆత్మవిశ్వాసం పట్ల మీకు నమ్మకం ఉండాలి. కొందరు వ్యక్తులు మీ నమ్మకాన్ని ఉల్లంఘించే అవకాశం ఉంది. ఇది మీకు మానసిక వేదనను కలిగించవచ్చు. మనుషులను సరిగ్గా అంచనా వేయడం ద్వారా ఇలాంటి వాటిని నివారించవచ్చు. భగవంతుడిపై నమ్మకం ఉంచడం మిమ్మల్ని అన్ని కష్టాల నుండి కాపాడుతుంది. పరిశ్రమ రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా వ్యాపారాన్ని విస్తరించడానికి ఇది మంచి సమయం. పెట్టుబడులు పెట్టడానికి కూడా అనుకూలమైన వాతావరణం ఉంది. కానీ పోటీ ఎక్కువగా ఉండటం వల్ల కొన్ని సవాళ్లు ఎదురవ్వవచ్చు. జాగ్రత్తగా వ్యవహరించడం ముఖ్యం. కొత్త సాంకేతికతను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించండి. ప్రేమ సంబంధాలలో అనుకూలమైన రోజు. మీ భాగస్వామితో మంచి సమయం గడపడానికి, మీ భావాలను పంచుకోవడానికి ఇది సరైన సమయం. కొత్త సంబంధాలు ఏర్పడటానికి కూడా అవకాశముంది. అయితే పాత తగాదాలు లేదా అపార్థాలు తిరిగి తలెత్తి మీ సంబంధాన్ని దెబ్బతీసే అవకాశముంది. కాబట్టి వాటిని పరిష్కరించడానికి ప్రయత్నించండి. లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ప్రేమ జీవితం ఆనందంగా సాగుతుంది. మీరు ఈరోజు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు. మీ మాటలు, పనులు అందరినీ ప్రభావితం చేస్తాయి. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు. అయినప్పటికీ కొన్నిసార్లు మీరు కూడా నిరుత్సాహానికి గురికావచ్చు లేదా ప్రేరణ కోల్పోవచ్చు. అలాంటి సమయాల్లో స్వీయ విశ్లేషణ చేసుకోండి. మీ లక్ష్యాలను గుర్తు చేసుకోండి. ముఖ్యమైన సమావేశాలలో పాల్గొనే అవకాశాలు పెరుగుతాయి. అక్కడ మీరు మీ ఆలోచనలను స్పష్టంగా తెలియజేయడం ద్వారా అందరి మన్ననలు పొందుతారు. మీ ప్రసంగం ఆకట్టుకుంటుంది. ఈరోజు విద్యార్థులు తమ చదువుల పట్ల అంకితభావంతో ఉంటారు. ముఖ్యంగా కొత్త విషయాలను నేర్చుకోవడంలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. మీ గురువులు, పెద్దల నుండి ప్రశంసలు అందుకునే అవకాశం ఉంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది. మీరు గ్రూప్ డిస్కషన్లలో చురుకుగా పాల్గొంటారు. కొత్త ఆలోచనలను పంచుకుంటారు. తద్వారా మీ పరిజ్ఞానం మెరుగుపడుతుంది. అయితే కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు, ఏకాగ్రత లోపం వల్ల కొన్ని ముఖ్యమైన పాఠాలను కోల్పోయే ప్రమాదం ఉంది. కాబట్టి సబ్జెక్టులపై మరింత దృష్టి పెట్టడం అవసరం. ముఖ్యంగా పరీక్షలకు సిద్ధమవుతున్నవారు ఈరోజు మరింత జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని సులభంగా అబ్బలం చేసే అంశాల నుంచి దూరంగా ఉండాలి. మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మెరుగ్గా ఉంటాయి. ఇతరులతో సంభాషించేటప్పుడు మీ మాట తీరుతో వారిని ఆకట్టుకుంటారు. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది. మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మీ సంస్కారవంతమైన ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. మీ మంచి పనులు, సేవలకు అందరూ మిమ్మల్ని ప్రశంసిస్తారు. మీరు చేసే పనుల వల్ల మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. సృజనాత్మకత, కళాత్మక ప్రతిభ, కొత్త ఆలోచనలు. ఈరోజు మీలో సృజనాత్మకత వెల్లివిరుస్తుంది. కొత్త ఆలోచనలు, వినూత్నమైన ప్రణాళికలు మీ మదిలో మెదులుతాయి. మీ కళాత్మక ప్రతిభను ప్రదర్శించడానికి ఇది సరైన సమయం. సరస్వతీదేవి మీ సృజనాత్మకతను పెంచుతుంది. స్నేహితుల నుండి మీకు ఈరోజు విశేషమైన మద్దతు లభిస్తుంది. మీ కష్టసుఖాలలో తోడుగా నిలిచే మంచి స్నేహితులు మీకు ఉన్నారని మీరు గ్రహిస్తారు. వారి సలహాలు, సూచనలు మీకు మార్గనిర్దేశం చేస్తాయి. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 4. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఊదా రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.